గురుకుల పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్వీ నాయకులు సంక్షేమ భవన్ను ముట్టడించారు. సంక్షేమ భవన్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటలవుతున్నా ఇంకా కోర్టులో న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరచకపోవడంపై మండిపడ్డారు బీఆర్ఎస్వీ నాయకులు. ఏమైంది? ఏమ్రా? గురుకుల పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్వీ నాయకులు సంక్షేమ భవన్ను ముట్టడించారు. అయితే దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, 24 గంటలు అవుతున్నా ఎందుకు ఇంకా కోర్టులో న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరచలేదు? సో సుధాత్రి, దానికి నిన్న ఏదైతే సామాజిక హాస్టల్ ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నటువంటి నేపథ్యం, అటు ఆమన్గల్లో ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్టల్స్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏకంగా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ హాస్టల్ యొక్క సమస్యలపైన ఆందోళన చేయాలి, హాస్టల్ల ముట్టడి, గురుకులాల ముట్టడి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం నేతలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడికక్కడ ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళందరూ పట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే గెల్లు శ్రీనివాస్ కూడా రాత్రంతా వెంట పెట్టుకొని తిరిగినటువంటి పరిస్థితిలో ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటివరకు రిపోర్ట్ చేయకుండా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా ఇంతవరకు చూపెట్టలేదు, 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా. కాబట్టి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గెల్లు శ్రీనివాస్ ఎందుకు అరెస్ట్ చూపెట్టట్లేరు, ఏ రకమైనటువంటి కారణాలు చూపిస్తున్నారు, ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థి హాస్టల్స్ పైన, విద్యార్థి సమస్యల పైన పోరాడితే ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు గెల్లు శ్రీనివాస్ యొక్క ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.